మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే, గత 18 నెలల నుంచి అటువైపు వైసీపీ నాయకులు కావచ్చు, నగర మేయర్ కావచ్చు, అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, మా స్వపక్షంలో ఉంటూ మా ఎమ్మెల్యే గారు ఎదుగుదలను చూసి ఓర్వలేని మా టీడీపీ చెందిన నాయకులు కావచ్చు, నిత్యము రోజు ఏదో ఒకటి అనంతపూర్లో ఎండ ఎక్కువైనా మా ఎమ్మెల్యే కారణము, ఎండ చలి ఎక్కువైనా మా ఎమ్మెల్యే కారణం అంటూ, దగ్గిన తుమ్మిన దానికి మా ఎమ్మెల్యే కారణం అంటూ ఆపాదిస్తూ రోజుకు ఒకటి ఏదో ఒకటి మా ఎమ్మెల్యే పైన బురదలే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ప్రజల్లో పరిచయం చేయాలని, మా ఎమ్మెల్యేని తక్కువ చేయాలని, పార్టీలో మా ఎమ్మెల్యే ఎదుగుదలని ఊర్చలేక ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి మేము చెక్ పెట్టాలని మేము ప్రెస్ మీట్ పెట్టాము. గతంలోనే మా ఎమ్మెల్యే గారు ఒకటి అన్నారు, మేయర్ని వదిలేసేయండి అయ్యా, అతను అమూల్ బేబీ, అతని గురించి మనం మాట్లాడవద్దని చెప్తే మేము ఆగి ఉన్నాము. కానీ ఒక వారం నుంచి ఎక్కువగా మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం ఎంత ఉందని మాట్లాడుతున్నాము. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అభివృద్ధికి విషయంలో దూసుకు వెళ్తా ఉంది. విశాఖపట్నం రైల్వే జోన్ అయితేనేమి, విశాఖపట్నం మెట్రో అయితేనేమి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడం అయితేనేమి, అమరావతి గ్రేటర్ రింగ్ రోడ్ అయితేనేమి, అమరావతి కొత్త నిర్మాణాలు అయితేనేమి, పోలవరం డ్యాము త్వరలో ప్రారంభమవుతుంది. ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మనం చూసాం. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక డిఎస్సి వదిలేదు. మనం మొన్న జంబో డిఎస్సి 16,500 పైచీలకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చాము, పోలీసు ఉద్యోగాలు 5,600 దాకా ఇచ్చాము, ఆప్కోర్సు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, ఈ విధంగా దాదాపుగా ఈ 5 ఏళ్లలో నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని కంకణం కట్టుకున్నాము. ఆ దిశగా మనం అడుగులు వేస్తా ఉన్నాము. రాష్ట్రంలో ఈ దేశంలోనూ ఎక్కడా లేని విధంగా పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వస్తున్నారు. నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి విదేశాల్లో పర్యటించి, దావోస్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించి అందరినీ ఒప్పించి మెప్పించి ఇక్కడ పరిశ్రమ పెడతాము. మొన్నటికి మొన్న తమిళనాడుకు చెందిన గూగుల్ కంపెనీ CEO సుందర్ పిచాయ్, ఆయన సుందర్ పిచాయ్ గారు తమిళనాడు వాసి, తమిళ వ్యక్తి, అక్కడ వస్తూ నశించారు. కానీ ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నంలో డేటా సెంటర్ రావడం వల్ల ప్రత్యక్షంగా 3 లక్షల ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అనుబంధంగా ఒక 2-3 లక్షల ఉద్యోగాలు వచ్చేవి ఉన్నాయి. సాఫ్ట్వేర్ అంటేనే బెంగళూరు, హైదరాబాద్, పూనా అనే ఉండేదాన్ని ఇప్పుడు విశాఖపట్నం వైపు చూసే విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఈ విషయం పైన తమిళనాడు అసెంబ్లీలో కూడా డిఎంకే, అన్నాడీఎంకే సభ్యులు తమిళనాడు సీఎం స్టాలిన్ నిలేశారు, మీరు ఏం చేస్తారని. ఆ విధంగా రాష్ట్రానికి ఏమి చేయాలో అంతకు మించి ఎన్డీఏ కూటమి చేస్తా ఉంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ గత ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తూ, కొత్త నిర్మాణాలు చేస్తూ, అదేవిధంగా వారంలో 2-3 రోజులు విజయవాడకు వెళ్ళి మన అనంతపురం టౌన్కి, నగరానికి, అసెంబ్లీకి ఏమైతే కావాలో వాటికి ఫండ్స్ కావచ్చు, వాటికి శాంక్షన్ చేసే విధంగా మొన్ననే మరోవంక నడువంక 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అనంతపురం ట్రాఫిక్ ఎక్కువైపోయింది కాబట్టి రింగ్ రోడ్డు అవసరమని అనంతపురం ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు 2 కన్నులాగా అనంతపురం అభివృద్ధి పైన అడుగులు వేస్తూ ఉన్నారు. త్వరలోనే భూసేకరణ జరుగుతూ ఉంది. అదేవిధంగా సప్తగిరి సర్కిల్ మసీదులతో మాట్లాడి వెలుపు చేసి ఆ రోడ్డు సుగమం చేస్తా ఉన్నారు. ఎన్టీఆర్ మార్గు కొంచెం కోట్లో ఉంది, వాళ్ళకి కావాల్సిన కాంపిటీషన్ కూడా త్వరలోనే ఇప్పించి ఆ రోడ్డు వేయాలని. తాడిపత్రి బస్ స్టాండ్లో మార్కెట్ ఇరుకు ఉంది, అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పి దాన్ని మార్కెట్లకి మార్చాలని. అదేవిధంగా నేషనల్ పార్క్ని వేయినాడు అపర పార్కులతో మాట్లాడి అక్కడ ఉన్న జిప్ లైనరు, అదేవిధంగా బంగీ జంపు, వాటర్ ఫౌంటేషను, అదేవిధంగా ఫెడరల్ బోట్లు, అదేవిధంగా మన వేయినాల్లో ఏవైతున్నాయో గ్లాస్ బ్రిడ్జ్, అవన్నీ కూడా త్వరలోనే నేషనల్ పార్క్ తీసుకొని వచ్చి ఆహ్లాదకర వాతావరణంగా, అదేవిధంగా నగర వాసులకి, విద్యార్థులకి ఏదైనా పండుగలు వస్తే అక్కడ వెయ్యి ఎంజాయ్ చేయడానికి ఒక ప్రణాళిక ముందుకు పోతున్నాడు. ఈయన ఇలాగే ముందుకు వెళితే మాకు రాజకీయ పరిస్థితి లేదు. రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ వస్తుంది, ఇక్కడ అనంతపురంలో టీడీపీ వస్తుంది. ఈయన డ్యామేజ్ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మా ఎమ్మెల్యే పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు పారిశ్రామికవేత్త, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయనకు కోట్లలో ఆస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కోట్లు కడతాడు. ఆయనకు 5 లక్షలు 10 లక్షలు చేయి చాపేంత అవసరము లేదు. ఒకరికి ఇబ్బంది పెట్టే రకము కాదు, అది అందరికీ తెలిసిన విషయమే.
అదేవిధంగా అనంత వెంకటరామన్ గారి గురించి మన మేయర్ గారు చెప్పారు. ఏం చెప్పారంటే అనంత వెంకటరామరెడ్డికి 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం, రాజకీయ అనుభవం ఉంది. ఆయన మచ్చలే నాయకుడని. ఆయనకి ఒక మచ్చ కాదు, ఒళ్ళంతా మచ్చలే. అనంత వెంకటరామరెడ్డి గారు అనంతం పేరుంది కానీ అనంతమైన మనసు లేదు. ఆయన నిత్యము కుళ్ళు కుతంత్రాలు, కుట్ర రాజకీయాలు, అందరినీ అనదుకోవడము, ఈశా ద్వేష అసూయాలతో ఆయన అవినీతిలో ముందుంటాడు. ఆయన ఈ యొక్క పంగల్ రోడ్ నుంచి బల్లాడి రోడ్ వరకు వచ్చిన కాంట్రాక్ట్ 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది వాస్తవమా కాదని మేము చెప్పే అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు నాయకులు చెప్తారు. వసీం గారు దాంట్లో 4 కోట్ల రూపాయలు వచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా ఆయన 90 ఎకరాలు బోడిగాంతొడ్డి పొలంలో బుక్రాయసముద్రం మండలంలో మెయిన్ రోడ్డుకి దాని విలువ దాదాపు 300 కోట్లు అసైన్ ల్యాండ్ ఆయన సంపాదించింది వాస్తవమా కదా మనం నిరూపించాలి కదా. మీకు అడగలు లభ్య పెట్టాను, దాని సమాధానం లేదు. అదేవిధంగా మేయర్ మాడుతూ ఉంటాడు, అనంతపూర్లో రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అశాంతి నెలకొని ఉంది. కబ్జాలు, లూటీలు, మడలు ఏమో అయిపోతా ఉంది అన్నట్ట అయోమయంగా సృష్టించుకుంటా ప్రజలందరూ తప్పుదో పట్టిస్తున్నాడు. అనంతపురంలో భూకబ్జాలు పాల్పడే అవసరం మాకు లేదు, మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన DCMS గిడ్డంగు సంస్థ గుత్తి రోడ్లో ఒక మహిళ పురుమంది మింగింది. దానికి కారణం ఏమైనా ఆరాధిస్తే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మేయర్ అంతా ఆమెకు తప్పుదో పట్టించారు. DCMS వారు జాఫర్ అనే వ్యక్తికి రూమ్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ ఖాళీ స్థలం ఉంది కదా, దాంట్లో రూమ్ కడితే ఆ DCMSకి బాడీ రూపంలో డబ్బులు వస్తాయి, ఆడ గలీజ్ ఏముండదు అని చెప్పి జాఫర్ అనే వ్యక్తి, బాలకృష్ణ వీరామని ఆయన ముస్లిమే, ఆయనకు పర్మిషన్ ఇస్తే ముందు శనికాయలు అమ్ముకుంటా ఉంటే నేను నష్టపోతాను సార్ అంటే 1 లక్ష రూపాయల దాకా ఇస్తామని చెప్పి అంతా ముందుకు వస్తే ఆమెను తప్పుదో పట్టించి ఆమె పురుగుమంది మింగి ప్రాణంతో బయటపడింది. అల్లా దయ వల్ల, దేవుని దయ వల్ల. లేకుంటే అది కూడా మాకు ఆపాదించే వాళ్ళే. శనికాయలు అమ్ముకునే వాళ్ళకి, రూమ్ బాడిసిన వాళ్ళకి వాళ్ళ సమస్య అంటే మా ఎమ్మెల్యేకి ఏమి సంబంధము? అదేవిధంగా శారదానగర్లో సంబంధించిన ఒక బ్రాహ్మణకు మహిళ కసాల దుర్గానేమ కాకినాడలో ఆమె చనిపోయింది, అది వాస్తవం. అదేవిధంగా ఆమె సత్సాయి ఇన్స్టిట్యూట్లో పనిచేసేది, పుట్టుబడులు ఎక్కువ ఉండేది. పుట్టుబడులు ఉన్నప్పుడు ఆమె ఆలనా పాలన బాగోగులు చూసినట్టు వ్యక్తులకు వీలామా రాసి ఉందని వాళ్ళు జీబీ తీసుకొని అమ్మడానికి ముందుకు వచ్చారు. లేదు అసలే వారసులు మేమంటూ ఆమె సోదరు కుమారులు సోదరులంతా వచ్చారు. అది వాళ్ళిద్దరికి ఉన్న డిస్ప్యూట్ని, ఆ డిస్ప్యూట్ని మాకు ఎమ్మెల్యేకి ఆపాదిస్తారు. దాని విలువ 1 కోటే. ఒకవేళ అది ఇద్దరితో కొన్నా కూడా 10 లక్షలు అయిపోయించి లాభం రాదు, సివిల్ డిస్ప్యూట్ కాబట్టి లీగల్ వచ్చిన దగ్గర కొనేవాళ్ళు కూడా లేరు. అట్లాంటి దాంట్లో మా ఎమ్మెల్యే గారు దిగాల్సిన అవసరము లేనే లేదు. అదేవిధంగా మొన్న నా మిత్రుడు మా పార్టీకి చెందిన వ్యక్తి రిజిస్టర్ ఆఫీస్ కాడ ఏదో క్షణికావేశంలో ఒక వ్యక్తికి, ముస్లిం వ్యక్తికి చెంప కొట్టాను. ఏదో సినిమాలో ఉంది, దూకుడు సినిమాలో చెంపదెబ్బ రియాక్షన్. ఆ చెంపదెబ్బకు యాక్షన్ కానీ మీ రియాక్షన్ ఎక్కువైపోయింది. మేమంతా కలిసే ఉన్నాము. దానికి నేను చెంపదెబ్బకు ఒకటి కొడితే ఆ ముస్లిం అంటే వ్యక్తిని ఎమ్మెల్యే దాడులు చేపిస్తా అంటాడు. ఎమ్మెల్యే గారికి నేను కొట్టడానికి ఏం సంబంధం ఉందయ్యా? అదేవిధంగా నిన్న రోజు ప్రకృతిని గారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే, ఆయన మా దగ్గర రాడు కానీ మా పార్టీలో ఉన్నటువంటి ప్రధాన నాయకుడు ఉంటాడు, ఆయన అనుచాడు. అదేవిధంగా అక్కడ జరిగినది గేట్ మ్యాన్కును ఆ సందర్శకు వెళ్ళిన వ్యక్తుల మధ్య గొడవ అయితే, ఆ గొడవ అయిన వెంటనే అక్కడ పోలీసులు వెళ్ళారు. ఆ వ్యక్తి, మాకు తెలిసిన వ్యక్తులు, తిరిగి వ్యక్తులు మాట వస్తే దాన్ని తీసుకొని 10 లక్షలు డిమాండ్ చేశారని ఒక బ్లూ మీడియా ప్రచారం చేసి ఉంది. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న స్టాల్ వాళ్ళు, ఎంట్రీ పాస్ టికెట్లు అవన్నీ కలిపిన తర్వాత వాళ్ళు పెట్టే కరెంటు బిల్లు, పర్మిషన్లు, జీతాలు పోతే ఒకసారి వానాకాలం నష్టం వస్తుంది, ఒకసారి హాలిడేస్ లేకపోతే నష్టం వస్తుంది. ఇప్పుడంటే సంక్రాంతి సెలవులు కాబట్టి కొంచెం జరుగుతుందేమో. అన్ని అయినా ఆయన మిగిలేదే 4-5 లక్షలు. ప్రకృతి గారికి 10 లక్షలు డిమాండ్ చేశామని వాళ్ళంతా మీడియా చెప్తున్నారు. ఈరోజు వాళ్ళని పరామర్శించడానికి మైనార్టీ నాయకులు వెళ్ళారు. ఇదే మైనార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను, మైనార్టీ నాయకుల పైన దాడులు చేస్తారు, మైనార్టీకి అన్యాయం చేస్తామనే వ్యక్తులు, అరే మేయర్ గారు మీకు అడుగుతున్న సమాధానం చెప్పండి. నిజాం అనే వ్యక్తి సౌదీలు ఇరుక్కుపోయి ప్రాణాలతో ఏడుస్తూ ఉంటే మా ఎమ్మెల్యే గారు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నారా లోకేష్ గారు మాట్లాడించి సౌదీ నుంచి అతనికి ఇక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళకు సీఎం కింద డబ్బులు ఇప్పించి న్యాయం చేస్తే మీరు పరామర్శించారా? మీకు మైనార్టీ పేట్ల చిత్తశుద్ధి, ప్రేమ, ఆప్యాయత ఉంటే మీరు వచ్చి పరామర్శించాల్సింది. ఈ మధ్య కాలంలో మేయర్ గారిని పెళ్లికి పిలిచారంటే భయపడుతున్నారు. మొన్న ఎవరో వలిమాకి పెళ్లికి పిలిస్తే ఒకరు పోతారు, ఇద్దరు పోతారు. 5 మంది కార్పొరేటర్లు వాళ్ళంతా 4 మంది పోయారు. చిన్న వలిమా పగిన పేదవాని వారి ఇంట్లో ఉన్నటువంటి కుస్కా, దాచా, శాకన, చికెన్ నాకేసి డబ్బులు పారేశారు. వచ్చినంతా అన్న ఇక్కడ వెళ్ళిపోయారు. నాయన మేయర్ నీకు చెప్తున్నా, 1-2 పోండి అయినా అన్నదికి ఊరంతా పోయి వాళ్ళకు ఊళ్ళని చేద్దాను, మీరు ₹1 ముయ్యి నువ్వు అని మళ్ళీ ఆయన అంటున్నాడు. వంకటింక రోడ్లు వేశారు, సరిచేయండి అని. మొన్ననే నరికమ్మ గుడి దగ్గర మొన్న అమ్మవారు విగ్రహం తీసే విషయంలో
అర్ధనారీసులు ట్రాన్స్జెండర్స్ వచ్చారు. వాళ్ళు ఒకటి అంటున్నారు పోలీసుల్ని, టౌన్లో మేయర్ అయితే కొట్టారు, అనంతరాజు కొట్టారు, కానీ మా గుడి మీకు వస్తాను క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి. సరే ఓకే మీరే అన్నారు కదా సరిచేయమని, ఎమ్మెల్యే గారి డబ్బుతోనో లేదా నా డబ్బుతోనే నేను ముందు పడతాను, నీ బిల్డింగ్ కొట్టించుకో, నువ్వు బిల్డింగ్ నువ్వు తొలగిస్తే ఆ రోడ్డు వేస్తాము, నీకు నువ్వు ఓకేనా దీనికి మీరు ఓకేనా ఆడుతున్నావు మేయర్ గారు? తాడి చేతి దగ్గర పెరిగావు, ముక్కు పరిచయం పడుకుని మేము అనుకుంటా చెప్పిందే చెప్పి గ్రామ్ ఫోన్ ఇక్కడ అరిగిపోయినట్ల కబ్జాలు అంటూ పదే చెప్పిందని చెప్తా ఉంటాం. ఆయన కొత్త విషయం ఉండదు. మేము ఏదైనా మాడితే నెలకు ఒకసారి మాట్లాడతాము, లేదంటే గమనింటాం. మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టని చెప్పేసినాడు, ఎందుకంటే వాళ్ళు మామూలే అని. మొన్న ఈ యొక్క శారదా రెండుకి ప్రజా సంఘాలను పంపించిన వ్యక్తి మా పార్టీ పంపించింది అందరూ తెలిసిన విషయమే. అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారు మొత్తం అవినీతే, ఆయన పార్టీలో ఉండే వాళ్ళు ఎవరిని ఓర్చరు. మొన్నటికి మొన్న జనవరి 1 రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి మామూలుగా వస్తుంటారు పరిచయస్తులు, మిత్రులు, పార్టీ నాయకులు. మా అనంతపురం ఎమ్మెల్యే గారు కావచ్చు, మా ఎంపీ అంబికా లక్ష్మణ్ గారు కావచ్చు, అందరికీ టిఫిన్లు పెట్టారు, పలహారాలు, చికెన్, బిర్యానీ పెట్టి అందరికీ కూడా మరణ చేశాడు. మీ ఇంట్లో కాఫీ టీని ఇచ్చేవాళ్ళు లేరు. నీకు 2 పెన్షన్లు ఎంపీ వస్తాయి, ఎమ్మెల్యే పెన్షన్లు వస్తాయి, 30 లక్షల బాడుగులు వస్తాయి, పిల్లికి బిచ్చం పెట్టావు. నువ్వు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది, ఏదో అనంత అంటే చాలా మంచి వ్యక్తులను మారుతారు మీరు. అదే పార్టీకి చెందిన వ్యక్తులు మన గురునారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోతే అక్కడ టిఫిన్ చేశారంట. మొన్న అనంత వెంకటరామరెడ్డి వాళ్ళ తండ్రి వర్ధంతి రోజు ఆయన అందరినీ నిలేస్తున్నాడు. ఏమని మీరు అక్కడ టిఫిన్ చేసినారు అర్థమైనా మీ పార్టీ వాళ్ళ ఇంటికి పోతే ఓర్చవు, నువ్వు అమ్మ పెట్టలేదు అడగలేదు, నువ్వు ఒక సాయం చేసేవాడికి పోనివు. ఇది మీరు చేసే పనులన్నీ. ఫ్లెక్సీలు మన వైసీపీ చెందిన ఫ్లెక్సీ నాయకులు యువ నాయకులు కడితే రోడ్డు కట్టమని టౌన్ ప్లాన్ సిబ్బంది పీకేకపోతే ఇదే మేయర్ ఎందుకు పీకుతారు అంటాడు. అదే టీడీపీ వాళ్ళు కడితే ఎందుకు పీకరు అంటాడు. ఏది మాత్రం నీకే తెలియదు. మొన్న బ్రిడ్జి మీద ఫ్లెక్సీ కింద పడితే గాయమైంది పెద్ద ఆయనకు. ఆయన మేము పోయి కలిసాము, పరామర్శించాము. ఏమన్నా డబ్బు కాదు ఇస్తా పెద్ద అంటే వదిలే బాబు ఇది యాక్టాప్ కాడు, ప్రకృతి చేసింది నాకు మీకు సంబంధించి చెప్పాడు. దాన్ని పట్టుకొని మాట్లాడిందే సాక్షి ఛానల్లో పేపర్లో రాపించిందే. అదేవిధంగా త్వరలోనే అనంతపురం వైసీపీ ఇన్ఛార్జీలు మనకసీర అనంతపురం గారు 2 వ్యక్తులు మారుస్తారంట. వ్యక్తుల్లో ఫస్ట్ అనంతపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ గారు మారిస్తే టౌన్ పట్టిన దరిద్రం పోతుంది. మా పార్టీ వాళ్ళు మేము స్వేచ్ఛగా ఉంటాము, లేకపోతే నిత్యము ఆరోపణ చేస్తుంటాడు. జై చంద్రబాబు, జై దిగుబాటు. థ్యాంక్ యూ.